పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీ బెల్లంకొండ. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉందని చూస్తున్నారా? ఇంటికి వచ్చిన హాలిడేస్కి. సో అందుకే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. నేను ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ మీషో నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను. వాటి గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక లైఫ్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఒక శారీ ఆర్డర్ పెట్టాను. నార్మల్గా రివ్యూ చేసి రిటర్న్ పెడదామని పెట్టాను. కాకపోతే దట్ విస్ట్ ఈస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే నేను ఈ శారీ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్గా ఈ శారీ చెప్పాలంటే నాకు అరౌండ్ 470 అలా పడింది, చార్జెస్ అన్నీ కలిపి. ఈ శారీ బ్లూలో వచ్చింది కదా, ఈ బార్డర్ అనేది మనకు గోల్డ్లో వచ్చింది. అండ్ ఇది మనకి కుట్టింది కాదు, బాగుంది. అండ్ నాకు శారీ డ్రైవ్ చేసుకోవడం అంత ఏం రాదు, కానీ నేను ఈజీగానే డ్రైవ్ చేసుకున్నా వితిన్ 15 minutes. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంత ఈజీగా డ్రైవ్ చేసుకోవడం అనుకున్నాను. అండ్ లుక్ వైజ్ అయితే టాప్ నాచ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చింది. ఫుల్ నేను కట్టుకుంటే పిక్స్ కూడా ఇక్కడ కానీ యాడ్ చేస్తాను. టోటల్ ఈ బ్లూ కలర్ శారీకి గోల్డ్ కలర్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది వర్తా కాదా అంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ ఈ కలర్ చాలా అంటే చాలా వర్త్. అండ్ ఇంకొకటి మీషోలో నేను కొన్ని ఆర్డర్స్ పెట్టాను. ఫస్ట్ ఇవేంటంటే చాలామందికి మ్యాక్సిమం తెలిసిండొచ్చు, బట్ కొంతమందికి తెలిసిండకపోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్యాషన్ టేప్స్. అంటే మనకి క్రాప్ టాప్స్ కానీ లేదంటే ఏమైనా టాప్స్ లూజ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తాయి. ఇట్లా టోటల్ 4 ప్యాకెట్స్ చేశాను. అరౌండ్ 100 రూపీస్ లోపే పడింది నాకు. నేను యాడ్ చేస్తాను టోటల్ని. ఇది ఇలా వచ్చినప్పుడు మనం ఈజీగా మనకి ఎంత కావాలో అంత చేతినే కట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఉంటుంది, కనబడుతుందా? ఇక్కడ ఇది ఉంటుంది కదా, రిమూవ్ చేయాలి. ఇక్కడ అది పైన రిమూవ్ చేసాక ఇంకోటి వస్తుంది, ఇది రిమూవ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ సపోజ్ హ్యాండ్స్ అనుకోండి. హ్యాండ్స్ మనకు లూజ్ ఉన్నప్పుడు దాన్ని ఇలా ఎక్కడైతే లూజ్ ఉందో లేదంటే అక్కడికి ఆగిపోవాలనుకున్నప్పుడు ఇలా ఇలా అతికించుకోవాలి హ్యాండ్స్కి. దాని తర్వాత ఇలా పెట్టేస్తే ఇన్విజిబుల్, అది కనపడదు మనకు. అండ్ అక్కడ నుంచి రాదు. సో ఇలా ఫ్యాషన్ టేప్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాంటివి నేను 4 ప్యాకెట్స్ బిలో 100 రూపీస్ పర్చేస్ చేశాను. అండ్ ఇంకొకటి ఫేస్ రేజర్స్. వీటి గురించి కూడా చాలామందికి ఐడియా ఉండిండే ఉంటుంది. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. కార్మసీ అని చాలా కార్మసీ కంపెనీ చాలా ఫేమస్ ఈ ఫేస్ రేజర్స్కి. బట్ నాకెందుకో ఒక 1 month 2 monthsకి ఒకసారి యూజ్ చేసే వాటికి అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు. అందుకే నేను తక్కువ కాస్ట్లోనే చూసుకున్నాను. ఇవి వచ్చేసి నేను బిలో 114 అలా పడింది ప్రైస్ అనేది. 3 వచ్చాయి నాకు ఫేస్ రేజర్స్. వీటిని మనం ఐబ్రోస్ తీసుకోవడానికి అండ్ అలాగే మన ఫేస్ మీద హెయిర్ అంతా రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ చాలామంది అనుకుంటుంటారు మన ఫేస్కి ఎక్కువ రేజర్స్ అవన్నీ యూజ్ చేస్తే ఎక్కువ ఫేషియల్ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫేస్ మీద హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ అలా అయితే కాదని నేనైతే యూట్యూబ్లో వాటిలో చూసాను. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు ఎందుకో ఫస్ట్ టైం ట్రై చేయాలనిపించింది. ఎందుకంటే మన ఫేస్ మీద హెయిర్ తీస్తుంటే మన ఫేస్ మీద ఉండే డట్ కానీ అదంతా కూడా వెళ్తుంది అని అయితే చూపించారు. సో నేను ఇప్పటి నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ వీటితో నేను ఐబ్రోస్ కూడా ఈరోజు తీసుకున్నాను. ఫేస్ కూడా తీసుకున్నప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. బట్ ఈ కాస్ట్కి దీని పర్ఫార్మెన్స్కి నాకైతే వర్త్ అనిపించింది. ఈ 3 ప్రోడక్ట్స్ నేనైతే ఫ్లిప్కార్ట్ అండ్ మీషో నుంచి తీసుకున్నాను. ఫేస్ రేజర్స్ అండ్ ఇన్విజిబుల్ టేప్స్ అవి అయితే మీషో నుంచి తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి శారీ తీసుకున్నాను. 3 ప్రోడక్ట్స్ నాకైతే చాలా వర్త్ అనిపించాయి కదా. నేను ఒక అప్డేట్ అయితే ఇస్తానని. అదేంటంటే నేను ఒక న్యూ ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేస్తున్నాను రివ్యూస్ కోసం. అది లక్ష్మీ లుక్ బుక్ అని ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. లక్ష్మీ లుక్ బుక్ అని ఉంటుంది అని ఇన్స్టా ఐడి. వాటిలో నేను ఫ్యూచర్లో నా డ్రెస్సెస్ రివ్యూస్ కానీ లేదంటే ఇలాంటి ఇన్విజిబుల్ టైప్స్ ఏమన్నా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఒకవేళ నార్మల్ ఆడియన్స్గా చూసినప్పుడు జెన్యూన్ రివ్యూస్ కోసం ఎలాగైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తాను, జెన్యూన్ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. నా వీడియో చూసినప్పుడు మీరు అదే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. దాంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను.
అండ్ ఇంకొకటి ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే బై ఫ్రమ్ దే. నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్, రీల్స్ అవే కాకుండా రివ్యూస్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ తెచ్చి రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఆ వీడియోస్ నచ్చితే ముందు వస్తే తప్పకుండా చూడండి. ఇదే ఈరోజు వీడియో. అండ్ మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.